మిత్రులారా, ఈరోజు కర్నూలు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల గ్రౌండ్ మైదానంలో నుంచి ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే, చూస్తూ ఉన్నారు మీరు, గత 2-3 రోజులుగా క్రైస్తవ సమాజానికి చెందినటువంటి ఎస్టీబీసీ కాలేజ్ స్థలాన్ని కొందరు పాస్టర్ల ముసుగులో క్రైస్తవత్వాన్ని వ్యాప్తి చేస్తామంటూ ఇక్కడ స్థావరం ఏర్పరచుకొని వాళ్ళు సువార్త సేవ చేస్తూ రాత్రికి రాత్రి పర్మనెంట్గా కట్టడాలు కట్టడానికి వాళ్ళు జేసీబీలను తీసుకొని 200 మంది వాళ్ళ అనుచరులని బౌన్సర్స్ని అందరినీ తీసుకొని వచ్చి అక్రమంగా రాత్రికి రాత్రి నిర్మాణం చేపట్టాలని వచ్చినప్పుడు క్రైస్తవ సమాజంలోని యువత స్థానికులు పెద్ద ఎత్తున మేల్కొని వారిని అడ్డగించడం జరిగింది. తర్వాత వివిధ రాజకీయ సంఘాలు, క్రైస్తవ నాయకులు వాళ్ళందరూ కలిసి వచ్చి అడ్డుకోవడం జరిగింది. నిన్న మనం ఈ పోలీసు వారిని సంప్రదించినప్పుడు 2 టౌన్ సిఐ గారు ఎంఆర్ఓ గారితో కలిసి మాట్లాడినప్పుడు ఎంఆర్ఓ గారు ఈ ప్రతినిధులను కూడా పిలిపించి దీని గురించి సామరస్యపూర్వకంగా మాట్లాడి దీనికి పరిష్కారం కనుగొనమని చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరైతే వీళ్ళకి పర్మిషన్ ఇచ్చామంటున్నారో వారే లేదండి, వాళ్ళకి మేము ఓవరాల్గా మాట ద్వారా చెప్పాము, ఇంత కలవరం చెందుతుంది అని అనుకోలేదు, కాబట్టి తక్షణమే కల్వరి టెంపుల్కి సంబంధించిన వారి సామాన్ తీసుకొని ఈ కాలేజీ ప్రాంగణాన్ని వెకేట్ చేయమని మేము వెంటనే వారికి ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. కానీ నిన్న చెప్పారు, 24 గంటలు గడుస్తుంది, ఇప్పటి వరకు ఇంకా ఏం తొలగించలేదు. ఎందుకు ఈ జాప్యం చేస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి పోలీస్ శాఖ వారు తక్షణమే స్పందించి వీరందరినీ ఖాళీ చేసి క్రైస్తవ సమాజానికి అండగా నిలబడాలని మీకు అందరికీ తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్గా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను.